టైం అవుతుందా? అవును. ఆర్కే అన్న వస్తా అన్నాడు. నువ్వు పని చేయి, ఇప్పుడే పూజ మొదలుపెట్టు. ఆర్కే అన్న రాగానే అందరూ రాయపాడు వెళ్ళిపోదాం. అయ్యో, ఇలా మనం తొందరపడితే కుదరదండి. దీనికి స్పెషల్ గా పూజలు అవి చేయాలి. నేను చెప్తాను మీకు, నేను కబురు పంపిస్తాను. ఒక వారం రోజులు పడుతుంది. డ్రాప్ చేసి చచ్చింది రాయపాడులో కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం. అరే మహేష్ అన్నా, యాంటోనీ రాయపాడులో చచ్చిపోయాడని నువ్వేమైనా చెప్పావా? లేదే, నేనేం చెప్పలేదే. మరి వాడికెలా రాయపాడు తెలుసు? కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా. లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు, అందుకే జంప్ అయిపోయాడేమో. వాడు యాంటోనీ ఆత్మతోనే మాట్లాడుతున్నాడు. ఏదో దాస్తున్నాడు. వీళ్ళకి మనం చేసిన మంచి చాలు, మనం బ్యాంకాక్ వెళ్ళిపోదాం. అక్కడ చాలా దయ్యాలు ఇబ్బంది పడుతున్నాయట. అయ్యో, ఒకసారి లోపలికి రా, అన్న పిలుస్తున్నారు. ఎందుకు? నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా. దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట, లోపలికి రా. అయ్యయ్యో, టైం అవుతుంది. నా కోసం అక్కడ చాలా కస్టమర్స్ వెయిటింగ్. ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వురా, తీసుకుంటా. ఏంటిది ఇప్పుడు? ఎందుకు అనవసరం ఈ యాక్షన్ సెటప్? డబ్బు ఎక్కడరా? ఏ డబ్బు? కొట్టని యాంటోనీకి నేను ఇచ్చి డబ్బు ఎక్కడరా? ఆ విషయం నాకెలా తెలుసు సార్? యాంటోనీ ఆత్మ రాలేదు కదా. మరి యాంటోనీ రాయపాడులో చచ్చాడని మాత్రం నీకు తెలుసు? అది సార్, మీరు పొరపడుతున్నారు. మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడిచిపోవచ్చు. నువ్వు రాయపాడు లాక్లోని డబ్బు కాజేయడానికి ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, వాళ్ళు నిన్ను ఫినిష్ చేయబోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ చేయబోతున్నావా అన్నదే. హే, ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవేంటే? ఎవరితో? యాంటోనీ ఆత్మతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు? డబ్బు ఎక్కడుందో చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలు తెల్లవు. నన్ను ఇక్కడి నుంచి పంపకపోతే మీ ప్రాణాలకే డేంజర్ సార్. ఏంట్రా నా ఏరియాకి వచ్చి నన్నే బెదిరిస్తున్నా? సార్ నేను చెప్పేది వినండి సార్, నిజంగా నాకేం తెలియదు అంటున్నాను కదా. అడుగుతూనే ఉన్నాను. సరే, రైట్, ఓకే. ఏంట్రా ఓకే? చెప్పేది మీకు అర్థం కావట్లేదు సార్. పెద్ద మనిషి కదా చూస్తే పోరా, పోయి ఏసీ రూమ్లో కూర్చోబెట్టు. ఈ టైం బాగాలేదని చెప్తున్నా. కలకల పరుగుల మాస్, మిల్ల మిల్ల మెరుపుల మాస్, కలకల పరుగుల మాస్, ఎక్కడ డబ్బు? నాకు తెలియదయ్యా. చెప్తే వినిపించుకోబెట్టి బుద్ధి లేదు. చెప్పండి నీకే. బుద్ధి లేదు. నాకు తెలియదు, నేను ఇన్సల్ట్ చెప్పాలయ్యా. నీళ్ళు నీళ్ళు పడుకో పడుకో చెప్పేది వినిపిస్తుందా? ఇద్దరు పడుకోవయ్యా, కాపాడుకో, పడుకో, వెళ్ళిపోయి కలిసి ఎవరైనా రండి, మొత్తం తగలబడుతుంది. వెళ్ళిపో, ఓ పక్కన వాడు చస్తున్నాడు. ఎవరైనా రండి. జ్ఞాపకమిల్ల శివారా? శివ అంతా అయిపోయిందనుకున్నావా? శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు. నన్ను అంత తేలిక అంతం చేయలేరా. మీ అందరినీ వీడితోనే చంపిస్తాడ్రా. తిరుట్టు నాయే.
మాస్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? మళ్ళీ నన్ను ఎదవం చేసావు కదా? నువ్వు నాతో ఆడుకుంటున్నావా? ఎన్న వளర్రా ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. దేనికి నన్ను అడ్డపడికి నీకే ఎంతమంది చెప్తావు? మళ్ళీ మళ్ళీ నన్ను హంతపడి చేస్తున్నావు కదా? పోరా ఇక్కడి నుంచి. కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేదంటే వినడానికి కూడా మీరు సిద్ధంగా లేరు కదా? ఏంటో బొంగు రోజు నువ్వు చెప్పేది? నీ ఫ్లాష్ బ్యాక్ వినడానికి నేనే దొరికానా? నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది. నన్ను అతను వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపో. నీ నెలకిర మాది చెప్పేది నీకే కదరా. ఇంకొక మాట మాట్లాడేవో నా పీక్ కోసుకుంటా. మాస్ నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు. నేను పోతే చెప్పు కోసుకోరా. వద్దు అప్పుడైతే వెళ్ళిపో. నా పోరా పోరా. మాసా అంతా మొత్తం తగలపడిపోయి లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరో వచ్చేస్తారు. వెళ్ళు. నువ్వు ఇక్కడికి వచ్చావేంట్రా? వాడిని పట్టుకోండి రా. త్వరగా రా. వచ్చి బండెక్కు. చెప్పేది నీకే. త్వరగా రా. వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. అన్నిటికీ కారణం ఆ శివానే. శివ కాదు, అతని పేరు మాస్. అన్నా యాంటీ నాన్న చనిపోయినప్పుడు రాయపాడు ఫ్యాక్టరీలో నేను అతన్ని చూశానన్నా. రాయపాడు లాంటి లేపిసింది వాడే, ఇప్పుడు ఎమ్మెల్యే లేపిసింది వాడే సార్. మీకు కావాల్సిన వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అది కాకుండా ఆ ఉరి శిక్ష పడ్డ ఖైదీ కమలాకర్ కూడా అక్కడే ఉన్నాడు. మీకు అతనికి ఏంటి సంబంధం? ఆపరా. ఆయన ఎవరో తెలుసా నీకు? వాడు ఎవడైతే నాకేంటి సార్? వాడు నన్ను టార్చర్ పెట్ట. రేయ్, ఆయన మీ నాన్నరా? మీ నాన్న మీ అమ్మ వాళ్ళ కుటుంబానికి ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ నేనే. కెనడాలో ఉన్న మీ అమ్మకి ఆంధ్రలో ఉన్న తన స్థలాన్ని ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలన్నది తన కోరిక. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి రిజిస్ట్రేషన్ కోసం ఇండియాకి రమ్మని ఫోన్ చేశాను. ఇండియాకి రాగానే మొదటి పనిగా ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఏంటి మేడం, చేతికి అందింది నోటికి అందకుండా చేశారు. మీ అంతటా మీరే మీ స్థలాన్ని అనాథ పిల్లలకు రాసిస్తానన్నారు. ఇప్పుడేదో కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్టర్ చేసిచ్చారట. కమలనయ్య, ఏంటిది? ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడే ఆ ఏరియాలో ఉన్న ఆర్కే యాంటనీ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ గుంటనకుల గురించి తెలిసింది. వాళ్లకు ల్యాండ్ కావాల్సి వస్తే ఏ లెవెల్కైనా వెళ్ళి ఆ ల్యాండ్ని సొంతం చేసుకుంటారు. కానీ మీ నాన్న ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల మేము తిన్నగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అనురాధ చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఉందిగా. ఏంటి? మీరు తిన్నగా కెనడియన్ ఎంబసీకి వెళ్ళి మీరే అనురాధ అని అథెంటికేటెడ్ గా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేయండి. ఇలాంటి ఒక్కటి జరిగిందని అర్థమయ్యేలాగా ఆర్కే యాంటనీ తిన్నగా అక్కడికే వచ్చారు. నమస్కారం అండి. వణకం, నా పేరు శివ. నానే వద్ద డైరెక్టా మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాను. నాకు సొంతమైన ప్లేస్ లో రాంగ్ గా మీ కంపెనీ బోర్డు పెట్టారు. భాష అదో టైపుగా ఉంది. తమిళనాడువా? భారతి. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫారెన్ నుంచి ఇలా మాట్లాడుతుండగా మాట పెరిగి ఫారెన్ నుంచి వచ్చిన వాడివి మూసుకొని పడుండా. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు కొట్టారు. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్ళాం చీర లాగారు. అక్కడ చెయ్యేశారు, ఇక్కడ చెయ్యేశారు, అది చేశారు, ఇది చేస్తారు. మగాడు అయితే వెయ్యరా. ఫారెన్ నుంచి వచ్చినంత మాత్రాన ఊరు తిరిగి చూసి ఫోటో తీసుకుని నువ్వు బెదిరిస్తే భయపడి వెళ్ళిపోతాననుకున్నావా? రే, తన సొంత గడ్డని వదులుకుని తనకంటూ ఉనికి లేకపోయినా ఈ ప్రపంచంలో ఏదో ఒక మారుమూల బతుకుతున్నాడే, వాడి బాధ ఏంటో తెలుసా మీకు? ఇంకా మీ అరాచకాలు అక్రమాలు సాగనివ్వను. ఫుల్ స్టాప్ పెట్టడానికే వచ్చాను. చివరిగా మీ నాన్నగారు చెప్పారు, మర్యాదగా ఖాళీ చేయండి. అయినా లోకల్ పోలీస్ సపోర్ట్ కావాలని అక్కడికి వెళ్ళి ఓ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. వీళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ మ్యాటర్ నాకు వదిలేయండి. మరుసటి రోజు రిజిస్ట్రార్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం.
వాళ్ళు మాతో గొడవ పడాలనే వచ్చారు. నేనున్నానుగా, నేను మాట్లాడతాను. మా వల్ల అనవసరమైన గొడవలొద్దు మేడం, మేము అక్కడే అడ్జస్ట్ అయిపోతాం. సార్తో చెప్పండి. మీరు చెప్పినట్టు అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చాను. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. బతుకు తెరువు కోసం పారిపోయిన క్యాండిడేట్వేగా నువ్వు ఈ భూమిని కాపాడతావా? నువ్వు ఒక విషయం గమనించావా? ఈ ల్యాండ్ మొదటి నుంచి టార్చర్ పెడుతుంటరా. ఏదన్నా బలిస్తే సరిపోతుందా? అవును రాధా, ఆ పిల్ల నుంచి మొదలెడదామా? చెప్తున్నాను కదా. పట్టుకోండిరా. తీసుకెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు, తొందరగా వెళ్ళు. మీకు జాగ్రత్త. తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. అయ్యో, ఎవరు బిడ్డో తెలియడం లేదే. ఎవరు బిడ్డ అమ్మా ఇది? మీకా మీకా అమ్మ దగ్గరకు వచ్చాయమ్మా, తొందరగా. అమ్మా! వీడిని ఏం చేయమంటారు? డబ్బు కాశపడి కుటుంబాన్నే హత్య చేశాడు. నువ్వు వీడిని పట్టుకున్నావు, మేమే సాక్ష్యం. కేసు క్లోజ్ చేయి.